భాగంగా శ్రమదానం అనేది 41 వార్డులో పొద్దున చేయడం జరిగింది. దానికి మీ అదృష్టం ఏంటంటే కలెక్టర్ గారు రావడం. ఆమె ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం కలెక్టర్ వచ్చింది. మీకు ఒక ప్లేస్ ఉండడం కూడా మీ అదృష్టమే. ఇక్కడ ఇంత పెద్ద సిటీలో ఈ ప్లేస్ దొరకడం అనేది కూడా మీ 41 వార్డు 42 వార్డు ఈ అదృష్టమే వాళ్ళ వార్డర్లది. అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్ని పథకాలు మనకి ఇస్తుందో అది కూడా మనకు తెలుసు. ఇందిరమ్మ ఇల్లు కానీ పక్క ఇక్కడ స్టేట్లలో చూస్తే కూడా ఇవన్నీ లేవు. మొన్న నేను ఒక ప్రోగ్రాంలో వెళ్ళి చెప్తుంటే వాళ్ళే షాక్ అయిపోతున్నారు. మీకు అన్నీ ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్లు కానీ, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఇవన్నీ మన గవర్నమెంట్ మన కోసం ఇస్తున్నారు. మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ అన్నీ ఒక మహిళకే ఉండాలని చెప్పేసి మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ ముందుకు సాగాలని చేస్తున్న ఆయనకు కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్కి ఆయన వ్యాధులు చాలా ఉంటాయి. డెంగ్యూ కావచ్చు, మలేరియాలు కావచ్చు, మన పట్టణాల ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం ఫాగింగ్ గురించి మీరు అడగండి. ఠీకే. తర్వాత పెన్షన్ విషయంలో కూడా నేను మీ అందరితో కోరేది ఏంటంటే, ఇప్పుడు మన మొత్తం కార్పొరేషన్లో ఒక 10,000 వరకు ఆథెంటికేషన్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికి అయితే పెన్షన్ వస్తూ ఉందో అదే కొనసాగుతుంది. కానీ కొంతమంది చనిపోయారు కదా, बीच में कुछ लोगों का इंतकाल हुआ है ना, जिनको पेंशन आती थी, तो उनको हटाना है ना लिस्ट से. చనిపోయిన వాళ్ళే తీయాలి కదా, అప్పుడే మీరు మీ కోరిక మేరకు కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు. సో దయచేసి ఈ ఏదైతే వెరిఫికేషన్, ఏదైతే విచారణ మేము జరుపుకుంటున్నామో ఎలాంటివి అపోహాలకి పాలు పడకుండా మేము ఎవరిని తొలగించట్లేదు. జస్ట్ చనిపోయిన వాళ్ళ పేరు తీస్తున్నాం అంతే. ఏంటంటే మనకి 2 జూన్ నాడు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ గారు వారు ఒక కొత్త అంశం యాడ్ చేశారు, రిప్లేస్మెంట్ అంటే ఇల్లు బాగుంది, ఆ 4 ప్రహారీలు గోడలన్నీ ఓకే ఉన్నాయి, కానీ ఏదో ఒక రూఫ్ ఇక్కడ ఒకటి పడిపోయింది గాలి వల్ల, ఇక్కడ ఏదో డ్యామేజ్ అయి ఉంది, అలాంటి వాటిని రిప్లేస్మెంట్ కింద ఈ విడతలో తీసుకుంటున్నాము. గతంలో ఇది లేకుండే. గతంలో ఆర్సీసీ రూఫ్ ఉంటే మనం ఇచ్చేవాళ్ళం కాదు. సో ఇప్పుడు చిన్న ఏదైనా ప్రమాదం వల్ల లేదా ఏదైనా వర్షం వల్ల అది డ్యామేజ్ అయి ఉంటే వాటిని కూడా ఇప్పుడు రిప్లేస్మెంట్ కింద తీసుకుంటాం. సో ఒక ఇల్లులో ఎంతమంది ఉంటున్నారు? 4 సరాసరి 6 ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 90 హౌస్ హోల్డ్స్కి ఒక కార్మికులు. 90 హౌస్ హోల్డ్స్ అంటే మల్టిప్లై బై 6 చేయండి. ఎస్ఐఆర్ అంటే మన బిఎల్ఓస్ మీ ఇంటికి వస్తారు, వివరాలు అడుగుతారు. వారి దగ్గర ఆల్రెడీ గతంలో జరిగిన ఎస్ఐఆర్ది ఒక లిస్ట్ ఉంటుంది, అందులో మీ పేరు ఉండాలి. ఒకవేళ మీరు ఆ వయసులో ఉంటే ఒకసారి చూడండి. మీ పేరు లేకపోతే మీ ఆయన పేరైనా, మీ తాతగారి పేరైనా, సారీ హస్బెండ్ కాదు, ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇక్కడ ఎవరైనా 2004 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కోసం వేరే ఉంటుంది మరి. ఓకే. సో అంటే మీ అందరికీ సేమ్ నాలాగానే వర్తిస్తుంది. మీ నాన్నగారి పేరైనా, మీ అమ్మగారి పేరైనా, మీ గ్రాండ్ ఫాదర్ అయినా, మీ గ్రాండ్ మదర్ పేరైనా, ఎవరు ఒక్కరి పేరు మన 2002లో జరిగిన ఏదైతే లిస్ట్ ఇప్పుడు మా వాళ్ళు మీ దగ్గర తీసుకువస్తున్నారు వాళ్ళ పేరైనా ఉండాలి. సమగ్ర ఓటర్ జాబితా సవరణ యాక్చువల్ ప్రక్రియ మొదలవుతుంది. అందులో మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అందులో మీ బొమ్మ ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అందులో మీది ఒకవేళ మ్యాపింగ్ అయి ఉంటే మీరు జస్ట్ సంతకం పెట్టి ఇచ్చిన మా ఈఆర్ఓ గారి దగ్గర వాళ్ళ పేరు తప్పకుండా 5th నాడు పబ్లిష్ అయ్యి. ఎస్ఐఆర్ అంటే మీకు వచ్చే ఏం పాలసీ అవుతుందో మేము కూడా చెప్పలేము, కానీ దానికి ఇది పునాది. మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇంకేం కఠిన నిబంధనలు వస్తాయి మేము చెప్పలేము. भाई देखिए शादी सबकी होती है, ठीक है. 18 साल जो ఎలక్షన్లో ఓట్ వేసి ఉండవచ్చు. అప్పుడు ఫాదర్ లేదా మదర్ లేదా గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్, ఈ 4 ఆప్షన్, 4లో ఎవరు ఒకరిది ఇచ్చినా పర్వాలేదు. ఓకే.
2004 తర్వాత పుట్టిన వాళ్ళు మదర్ ప్లస్ ఫాదర్ లేని పక్షాన అంటే సార్ చెప్పినట్లు వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు ग्रैंड फादर ग्रैंड मदर फिर से हिंदी में बोलती हूँ 2004 के बाद जिनकी पैदाइश है उनका नाम तो वैसे भी SIR में नहीं होगा जो 2002 में हुआ था। उस केस में आपको क्या करना है, ऐसे बच्चों का मम्मी पापा दोनों का नाम होना चाहिए और उसके साथ साथ एक लिस्ट होती है 11-12 चीज़ों की, वो देना है। मम्मी पापा नहीं मतलब जो भी है, मानिए उनका नाम नहीं है तो उनके दादा, वो जिसके नवासे लगते हैं उनके दादा दादी, उनका नाम ज़रूर होना चाहिए, दोनों का होना चाहिए। इसमें ఇప్పటి వరకు తేడా తెలిసింది కదా।